రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. సామాన్యులపై భారం మోపడం ఇకనైనా మానాలని హితవు పలికారు. వాళ్ళకు పెరిగింది 300 కోట్లు అయితే వాళ్ళు పెంచింది 900 కోట్ల రూపాయలు. ఈ మధ్యలో 600 కోట్ల రూపాయలు ప్రజలపై అధిక భారం వేసి సామాన్య మానవులు ఆర్టీసీ బస్సు ఎక్కకుండా, ఆటో ఎక్కకుండా, ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ లేకుండా చేశారు. వెంటనే వ్యక్తుల బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని మేము వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఈ డీజిల్ రేట్లపై, పెట్రోలియం ఉత్పత్తులపై అధిక రేట్లు వసూలు చేస్తూ కేవలం ఆయిల్ కంపెనీలకు ఊడిగం చేసే విధంగా ఈ రేట్లు పెంచి, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడు బస్సు ఎక్కకుండా ఒకనాడు పల్లెకు పోయే బస్సులు కూడా కరువయ్యే ప్రమాదం ఏర్పడి ఈ విధంగా బస్ ఛార్జీలను పెంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసిస్తూ పెంచిన బస్ ఛార్జీలు తగ్గించే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నడ్డి విరిచే విధంగా ప్రజలకు ఈ రాష్ట్రంలో బతకడమే దుర్భరమయ్యే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం మూలాన పేద మధ్యతరగతి కుటుంబాలు వీధుల పాలయ్యే పరిస్థితుంది. పేదవాడు ఎక్కేటువంటి బస్సులు మాత్రం ఛార్జీలు పెంచారు. ఈ ప్రభుత్వాలు పేద మధ్యతరగతి కుటుంబాల ఓట్లతో గెలిచి గద్దెనెక్కి తరువాత వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవడం తగదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. సతీష్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతున్న ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతల్ని పోలీసులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా మేము నిరసన తెలియజేసి కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్కరూ వినే పరిస్థితి లేదు. భారీగా మోహరించిన పోలీసులు కార్యకర్తలందరినీ కూడా లాగి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కార్యకర్తలంతా కూడా పోలీసులకు ఎదురు తిరిగి ఇక్కడున్న లకడీ కపుల్ మెయిన్ రోడ్ పై బైఠాయించడం జరిగింది. అయితే కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఎక్కడికక్కడ కార్యకర్తలను తీసుకెళ్లి బలవంతంగా పోలీసులు డీసీఎం వెహికల్స్ లో ఎక్కించిన పరిస్థితి. అందరూ కూడా కార్యకర్తలు తిరగబడుతూ మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పుడు ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి పోలీసు అధికారులను ప్రశ్నించినా కానీ ఏ ఒక్కరూ వినే పరిస్థితి లేదు. మొత్తం కార్యకర్తలకి, పోలీసులకి, అభిమానులందరికీ కూడా మధ్య ఇక్కడ తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత అందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. సతీష్, రైట్. చంద్రకాంత్ ఎవరినైనా అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా, వాళ్ళ స్పందన ఎలా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల స్పందన ఎలా ఉంది? అయితే నేతలంతా కూడా ఒకటే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మేము శాంతియుతమైన తీరులో మా నిరసనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నదే మా లక్ష్యం. కానీ ఎలాంటి విధ్వంసాలు, ఎలాంటి ఇదికి కూడా మేము ఎలాంటి విధ్వంసాలు చేయకుండా మేము శాంతియుతంగా కలెక్టర్ ను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నదే మా లక్ష్యం. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని పోలీసుల తీరుపై అందరూ మండిపడుతున్నారు. అనేక ప్రాంతాల నుంచి చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వందలాది మంది కార్యకర్తలను ఇప్పటికే జిల్లా సరిహద్దుల్లో కూడా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే పార్టీ నేతలంతా కూడా దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సతీష్, చంద్రకాంత్, పెరిగిన డీజిల్ ధరల వల్ల ఆర్టీసీ ఛార్జీలు పెంచడం తప్పలేదు, సహృదయంతో ప్రతిపక్షాలు ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రభుత్వం అప్పీల్ ఇస్తోంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల స్పందన ఎలా ఉంది? అయితే ప్రభుత్వ తీరుపై పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. ఒక సామాన్య మానవుడిని నడ్డి విరిచే రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లుపెరగని పోరాటం చేస్తుంది. ఈ అరెస్టులతో కానీ ఈ విధమైన ఈ అప్రజాస్వామిక విధానాలతో మమ్మల్ని ఎవరు ఆపలేరు. రేపటి నుంచి కూడా మహోద్యమాన్ని చేసి మరోసారి ప్రభుత్వం తీరుని ఎల్లగడుతూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తామని పార్టీ చేస్తుంది. ఎక్కడికక్కడ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మీరు లైన్ లోనే ఉండండి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద రంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్న దాని లైవ్ లో చూద్దాం. అదేవిధంగా 19 సార్లు ఇప్పటికే ఆర్టీసీ ఛార్జెస్ పెంచేశారు. పెంచి సామాన్యుడు కూడా ఈ రోజు బతకనీయకుండా చేస్తా ఉన్నారు. మొన్న ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసి నిన్న డీజిల్ రేటు, ఈ రోజు బస్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, 9 గంటల ఉచిత కరెంటు హామీతో గెలిచిన ప్రభుత్వం ఈ రోజు గాలికి వదిలేసి ఆ మాటలు గాలికి వదిలేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో, ఈ రాష్ట్ర ప్రజల మీద కక్షతో ఈ రోజు
ఖజానా నింపుకుంటా ఉన్నారు. అన్ని రకాల ట్యాక్సులు వేసేసి ఈ రోజు ప్రజలు మోయకూడదు. సామాన్యుడు కూడా ఒక ఎర్ర బస్సు కూడా గ్రామాలలో ఎర్ర బస్సు కూడా ఎక్కాలంటే ఈ రోజు ఎక్కలేని పరిస్థితిలో ఈ రోజు సామాన్యుడు ఉన్నాడు. ఇవన్నిటికి సరికాకుండా కరెంటు ఇవ్వట్లేదు, అయినా ఛార్జెస్ పెంచుతా ఉన్నారు. 2 గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో సరిగా తెలియదు, అయినా ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ఈ రోజు సామాన్యుడి మీద బిల్లు కట్టకపోతే కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటివన్నీ సర్చార్జెస్, విద్యుత్ మీద సర్చార్జెస్ తగ్గించాలని, అదేవిధంగా పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా ఇక్కడికి రావడం, ఈ కలెక్టర్ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ తెలియజేసిన తర్వాత కూడా ఈ మొండి నిద్రలో ఉన్న కాంగ్రెస్ కనుక లేవకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు సొంత ప్రయోజనాలకు ఏ విధంగా ఖర్చు చేస్తా ఉన్నారో ఒక్కసారి ప్రజల గురించి ఆలోచించండి. మీరు ఢిల్లీ, హైదరాబాద్ తిరగడానికి మీ సొంత ప్రయోజనాలకు అయ్యే ఖర్చులో కొంత భాగం ఈ ఎలక్ట్రికల్ మీద ఉపయోగించాలని చెప్పేసి, అదేవిధంగా పెంచిన గ్యాస్ రేట్లను తగ్గించాలని కేంద్ర మంత్రి ఇక్కడ జైపాల్ రెడ్డి గారు ఉన్నా ఈ రాష్ట్రాన్ని ఎప్పుడో మరి మర్చిపోయాడు. ఆయన కేంద్రంలో కూర్చొని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తే అది, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది ఇష్టానుసారంగా ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు. అందుగురించి